ఆప్షన్స్ ఇస్తున్నారట పొన్నాల. ఏమిటా ఆప్షన్లు, ఎందుకు ఈ ఏర్పాట్లు? దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుంది టీపీసీసీ చీఫ్ పొన్నాల పరిస్థితి. పదవి చేపట్టింది మొదలు ఒక్క సక్సెస్ లేని పొన్నాలను ఈ రోజు తీసేస్తారు, రేపు తీసేస్తారు అంటూ రోజు ఎక్కడో ఓ చోట ప్రచారం జరుగుతూనే ఉంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తెలంగాణ ఇచ్చిన హైకమాండ్ పెద్దలు ఇక్కడ పార్టీని గెలిపించే పెద్ద బాధ్యతను పొన్నాల భుజాలపై పెట్టారు. గతంలో ఎప్పుడూ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో పాల్గొన్న అనుభవం లేని పొన్నాల నాయకత్వంలో పార్టీ ఎన్నికల వాకిట్లో బొక్కబోర్ల పడింది. అంతేకాదు స్వయాన పొన్నాలు కూడా ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన ప్రత్యర్థులు పొన్నాలను వెంటాడుతూనే ఉన్నారు. ఆయన్ను తప్పించకపోతే పార్టీ బతికి బట్ట కట్టదని ఢిల్లీ నేతల చెవిలో పోరు పెడుతున్నారు. తెలంగాణతో పాటు బీసీ నినాదము కలిసొచ్చి పార్టీ గెలుస్తుందని ఏవేవో లెక్కలేసుకుని పొన్నాలకు పీసీసీ కిరీటం పెట్టిన హైకమాండ్ ఆయన్ను తప్పిస్తే తాము తప్పు చేసినట్లవుతుందన్న ఉద్దేశంతో వెనక ముందు అవుతోందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే పార్టీని నడపడం పొన్నాలకు భారంగా మారింది. గాంధీ భవన్ నిర్వహణ, పార్టీ నేతల జయంతులు, వర్ధంతులు వంటి చిన్న పెద్ద కార్యక్రమాల నిర్వహణకు నెలకు 10 లక్షల రూపాయలకు పైగా పొన్నాల జేబు నుంచి తీయాల్సి వస్తోందట. ఇది ఆయనకు ఆందోళన కలిగిస్తోందట. చివరికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి కాంగ్రెస్ లో ఉంటుంది. పైగా ఇప్పుడిప్పుడే ఏ ఎన్నికలు లేవు. మళ్లీ సాధారణ ఎన్నికలు జరిగే 2019 నాటికి తాను పదవిలో ఉంటానో ఉండనో తెలియని పరిస్థితి పొన్నాలను వేధిస్తోందట. పైగా తన మీద రోజు రోజుకు ఫిర్యాదులు ఎక్కువవుతూ ఉండడం, హైకమాండ్ సైతం అసంతృప్తిగా ఉండడంతో ముందుగానే ఇల్లు సర్దుకునే పని మొదలెట్టారట పొన్నాల. తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్న పదవికి అతుక్కుపోవడం ఎందుకొచ్చిన తంట అనుకున్నారో ఏమో. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పొన్నాల దృష్టి పెట్టారని ఆయన సన్నిహితులు చెవులు కొరికేసుకున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన పొన్నాల అధినేత్రిని, ఇతర ముఖ్యులను కలిసి పదవి నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారట. అయితే అందుకుగాను తన డిమాండ్లు నెరవేర్చాలని షరతు కూడా పెట్టారట. అదేమిటంటే ఎమ్మెల్యే కోటాలో త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీకి తనను నామినేట్ చేయడం, రెండోది సిడబ్ల్యూసీలో సభ్యత్వం ఇవ్వడం, ఈ రెండింటిలో ఏ ఒక్కటి దక్కినా నిరభ్యంతరంగా స్వచ్ఛంద పదవి విరమణకు సిద్ధమని పొన్నాల ఆప్షన్ ఇచ్చారనే ప్రచారం గాంధీ భవన్ లో జోరుగా జరుగుతోంది. మరి పొన్నాల ఆఫర్ ను హైకమాండ్ ఎలా డీల్ చేస్తుందో చూడాలని టీ కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. పొన్నాల అడిగిన 2 డిమాండ్లలో ఏదో ఒకటి నెరవేరుస్తుందా లేక మొండి చేయి చూపిస్తుందా ఏమో. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పార్టీలో ఏమైనా జరగొచ్చు అని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.